హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం జాతీయ రాజకీయం ముడిపడి ఉంది. ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఏప్రిల్లోనా మే నెలలోనా అన్నటువంటిది. ఈలోపుగా మొన్నటిదాకా తెలంగాణకి ఎట్లయితే ప్రీ పోల్ సర్వేసు, పోస్ట్ పోల్ సర్వేసు, ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయో ఇప్పుడు అట్లా టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వేలో 24 నుండి 25 స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది అన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ జనసేనల కూటమికి 0 నుండి 1 స్థానం వస్తుంది అన్నటువంటి అంచనా వేసింది. మరొకవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఒకవైపున సమరం ప్రారంభిస్తే త్రిముఖ పోటీ అయితే కాదు ద్విముఖ పోటీ మాత్రమే ఉండబోతున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్ పార్టీ అత్యవసర పాయింట్లు వచ్చినాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది, బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ద్విముఖ పోటీనే ఉంది. ఇట్లాంటప్పుడు అటో ఇటో తేలిపోయేటువంటి రాజకీయంలో ఇంత భారీ మార్జిన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందా? టైమ్స్ నౌ సర్వే నేపథ్యంలో మరొకసారి చర్చకు వస్తున్నటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ రౌతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన సీనియర్ నాయకులు, మిట్టా పార్థసారథి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారు దీన్ని ఎలా చూస్తారు? క్షమించాలి, మీ మాకే వినపడలేదు. బ్రేక్ రైట్, అంటే ఏం లేదు, ఈ టైమ్స్ నౌ సర్వే చూశారు కదా, 24 నుండి 25 స్థానాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 0 నుండి 1 తెలుగుదేశం పార్టీ కన్నా. ఒక పక్కన మీరు తెలుగుదేశం జట్టు కడుతున్న సందర్భంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది ఇచ్చిన డబ్బుకు మరి చేయాలి కదా. మీది ఆడియో తేడా వస్తుంది, ఒక్కసారి సెట్ చేయండి. ఒక మాట చెప్పండి. జగన్ రెడ్డి గారు ఇచ్చిన టైమ్స్ లో పుచ్చుకున్న దానికి ఒకటే మాట, ఏమైంది అసలు ఆఖరి నిమిషంలో మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. 2019 ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు. ఇప్పుడు వీళ్ళు జగన్ అనూహ్యమైన అపూర్వమైన మరలా వస్తుంది అని చెప్తున్నారు. దానికి అర్థం రివర్స్ లో తీసుకోవటం మధ్య. అంటే 2019 ముందు అట్లా ఇచ్చిందా తెలుగుదేశం భారీగా గెలుస్తుంది జగన్ ఓడిపోతాడని ఇచ్చాడు కదండి టైమ్స్ నవ్వా? లగడపాటి టైమ్స్ లగడపాటిది కాదు, ఇక్కడ మామూలుగా టైమ్స్ నవ్ అయితే అప్పుడు కూడా వైసీపీ గెలుస్తూనే ఇచ్చినట్టుంది. అప్పుడున్న పరిస్థితి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, ఒక అవకాశం ఇచ్చిపోయింది. ఇప్పుడు మన వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదం ఏంటంటే రివర్స్. కాబట్టి రివర్సే జరుగుతుంది, రివర్స్తోనే పోతుంది. రివర్స్ టైమ్స్ లో తన కృతజ్ఞత తీర్చుకుంది. బహుశా ఆఖరిసారిగా 2-3 సార్లు సర్వే విడుదల చేస్తాము ఎన్నికల్లో. అవకాశం 25కి 26 స్థానాలు కూడా ఇవ్వడానికి, 175కి 180 స్థానాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు, తప్పేం లేదు. ఈ సర్వేలు నమ్ముకొని ప్రజలు ఈ సర్వేలే కదా. అక్కడ తెలంగాణలో కూడా చెప్తే తెలంగాణలో కూడా కొంత పరిస్థితులు అటు ఇటుగా మారినా కానీ తెలంగాణలో అన్ని సర్వే టైమ్స్ నో కూడా అక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది 64 నుంచి 70 మధ్యలో అని చెప్పింది సర్వే. ఛత్తీస్గఢ్ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు. సాయి గారు యాంటీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, అణగదొక్కే ప్రయత్నం ఉన్నప్పుడు ప్రజలు ఓపెన్ గా వచ్చి చెప్పరు. వాళ్ళు చేయాలనుకున్నది బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నొక్కాల్సిన పట్టుకుని వాళ్ళు నొక్కుతారు. రైట్, మంచి పాయింట్. పార్థసారథి గారు ఏమంటారు? పార్థసారథి గారు అండి, అందరికీ నమస్కారం. చెప్పండి. నమస్కారం. శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్లుగానే వాస్తవంగా ఈ సర్వేల పేరుతో వీళ్ళు వచ్చేటివన్నీ కూడా బోగస్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరికీ కూడా ఏదో కొన్ని వరకు బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు ముందుగా వచ్చేటివంతా కూడా పెయిడ్. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా మనం చూస్తూనే ఉంటాం, మొత్తం పెద్ద వార్త రాసింటారు ఒక ఎమ్మెల్యేది, కింద ప్రకటనార్థనం అని చెప్పేసి రాసేసింటారు. అది అందరికీ ఇప్పుడు తెలుసు. కాబట్టి ఈ సర్వేల విషయంలో అనుకునేటువంటిది కాకపోవచ్చు, కానీ ఏ పద్ధతిలో రావాలి అనేటువంటి ఒక విషయంలో ఆలోచన చేస్తే
ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ అనేటువంటిది అసలు జరగలేదు. అంటే డెవలప్మెంట్ లేకున్నా కూడా ప్రజలు ఓటేసేటువంటి యొక్క స్థాయికి ఆంధ్ర ప్రజలు దిగజారారా అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రోడ్లు సరిగా లేవు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎక్కడ రాయలసీమలో కానీ కరువు ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎక్కడ కూడా చాలా చిన్న చిన్న పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిండేటువంటి పథకాలతో తప్ప ఇంకా ఏ పనులు కూడా రాష్ట్రంలో పెద్దగా జరగడం లేదు. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ గమనంలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటే రెండు జరగాలి. మామూలుగా గతంలో ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారో, ఎమర్జెన్సీ అప్పుడు 42కు 41 ఎంపీ సీట్లు ఎట్లా ఇచ్చారో అటువంటి పొరపాటు ఇప్పుడైతే జరగదు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియాలో అనేక ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తెలుగు ఛానల్స్లో ఉండేటువంటి న్యూస్ ఛానల్స్ ఆంధ్రాలోనే ఉన్నాయి. కాబట్టి అన్నిట్లోనూ రకరకాల ప్రచారాలు వస్తాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ దుష్ప్రచారాలు ఎక్కువైన కారణంగా భారతీయ జనతా పార్టీ మీద ఉండేటువంటి మంచి అభిప్రాయాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు మా పార్టీలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంటింటికి మేము వెళుతున్నాం తప్ప వీళ్ళు చూపించేటువంటి విధంగా మేము పెద్దగా చూపించలేదు. మొన్ననే మేము ఈ వికసిత్ సంకల్ప యాత్ర అయిపోయినప్పుడు నేను కొన్ని గ్రామాల్లో పాల్గొన్నాను. నేను కూడా ఒక ప్రేక్షకునిలాగా ఉన్నా. కొన్ని అంటే నాకు సంబంధం లేని చోట్లకు కూడా నేను వెళ్ళాను. ప్రేక్షకునిలాగా ఉంటే మధ్యలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతోంది. ఇవన్నీ జగనన్నవి కాదా, మోడీ గారు ఇచ్చిండేటువంటివి ఇవి అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. అంటే వాస్తవంగా ప్రజల్ని మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రకటనల ద్వారా కానీ, పేర్ల ద్వారా కానీ, ఇప్పుడు అమ్మ ఒడి అనేటువంటిది ఉంది. దానికి మ్యాక్సిమం ఫండ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్ నుంచి వస్తుంది. అలాగే వీధి వ్యాపారాలకు ఇచ్చేటువంటిది టోటల్, కానీ దాని పేరు కూడా జగనన్న అని ఉంది. ఇళ్లకు సంబంధించి 1,80,000, దాని పేరు కూడా వీళ్ళు వైఎస్ఆర్ ఇటువంటి పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రజల అమాయకత్వంలో ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు చేస్తున్నటువంటి పని ప్రతి పంచాయతీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిండే నిధులను కూడా ఏ విధంగా పాత బకాయిల పేరుతోనో, కరెంటు ఛార్జీల పేరుతోనో, ఇంకో పేరుతోనో మొత్తం ఎట్లా తీసేసుకున్నారు. సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఈ బీసీ సప్లాన్ కానివ్వండి, ఎస్సీ సప్లాన్ కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా మానేస్తున్నారు. మేము ప్రచారం చేస్తున్న చోట యువకులుగా ఉండేటువంటి వాళ్ళు, కొత్త ఓటర్లు మాకు మ్యాక్సిమం ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఇక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో మేము పని చేసుకుంటాం అనేటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ యొక్క విజయం అనేటువంటిది ఆధారపడుతుంది. అయితే నాకు తెలిసినంత వరకు ఈసారి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఏదైనా కొన్ని తక్కువ సీట్లు బీజేపీకి వచ్చినా కేంద్రంలో మాత్రం బీజేపీ, మోడీ గారు రావాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది దేశ భద్రత దృష్ట్యా కావచ్చు, డెవలప్మెంట్ దృష్ట్యా కావచ్చు. నేను ఒక గ్రామంలోకి వెళ్ళి 2014లో 14 లక్షలు ఉండేటువంటి మన దేశ బడ్జెట్ 45 లక్షల కోట్లయింది అనేటువంటి విషయాన్ని చెప్తే అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యం, సార్ ఇంతవరకు మేము ఏ మీడియాలో కూడా ఇది వినలేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇక్కడ రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మేము తీసుకుని వెళ్ళగలిగితే మేమే ఖచ్చితంగా ఎంపీ సీట్లలో, నాకు ఎమ్మెల్యే సీట్లలో ఇంకా నాకైతే అంత నమ్మకం కలగలేదు, కానీ ఎంపీ సీట్లలో మాత్రం సమర్థవంతంగా మేము మంచి పెర్ఫార్మెన్స్ చూపించగలుగుతాము అనేటువంటి నమ్మకం అయితే నాకుంది. దానికి తోడు జనసేన పార్టీలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆకర్షణ కూడా తోడైనప్పుడు, ఆ నంబర్స్ అనేటువంటివి అందరూ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి మేము వాస్తవాలు వివరించగలిగినప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పేసి నేనైతే పూర్తిగా విశ్వసిస్తాను. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ని నమ్ముతున్నారా? అంటే పవన్ కళ్యాణ్ టీంలో మీరు సార్ పూర్తిగా వెళ్లేంత వరకు మేమైతే నమ్ముతామండి. మేమైతే అంటే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి షేరింగ్ గురించి కూడా మాట్లాడుతుంటే ఇంకా పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నారని నమ్ముతాము అంటే అమాయకత్వమా, లేకపోతే జనాలు ఇప్పుడు మీరు అంటున్నారే జనాలు అందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదని, జనాలు అంత తెలివి తక్కువ వాళ్ళ, మీరు తెలివి తక్కువ వాళ్ళు అవుతారా? అట్లా ఏం కాదండి. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆఖరి క్షణం వరకు ఏవేవి జరుగుతాయో నేను చాలాసార్లు కూడా చెప్పాను. వీళ్ళు మామూలుగా ఈ తెలుగుదేశం వాళ్ళు కొంతమంది మమ్మల్ని విమర్శిస్తుంటారు. ఒక ప్లానింగ్ లేకుండా ఉన్నప్పుడు ఆఖరి క్షణంలో లెక్కలు వేరుగా ఉంటాయండి. ఇక్కడ ఎంత పక్కాగా వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నాక కూడా బహిరంగంగా చెప్తా ఉంటే కూడా ఇంకా మేము మాతోనే ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున మా చరిష్మా ఆయన చరిష్మాతో మేము వస్తామంటే అమాయకత్వం అవుదా? కావాలంటే మీరు వెళ్ళొచ్చు, ఆ కూటమిలో తప్పేం లేదు, యూ హ్యావ్ దట్ రైట్. కానీ అటు ఆ కూటమిలో వెళ్ళము అని చెప్తారు, ఇటు పక్కన పవన్ మీ వెంట ఉన్నారంటారు, పవన్ ఏమో వాళ్ళ వెంట ఉంటారు. ఏ ప్రాతిపదికన మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు సాయి గారు
జగన్ పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లుగా మేము ఎవరికి పల్లకీలు మొయ్యమని చెప్పారు. అది స్పష్టంగా మనం కూడా విన్నాం. అయితే ఆయన కోరికలో పల్లకీలో ఆయన ఉండేటువంటిది కూడా మాత్రం కూర్చుంటున్నారు ఇప్పుడు బాబు ఒక్క గారు. నిమిషం. ఓకే, ఆయన కూర్చుంటున్నారు. ఆయన కోరికగా ఏమో మా 3 పార్టీలు కలవాలి, ఆ 3 పార్టీలు కలిసినప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీని గట్టిగా ఎదుర్కొంటాం అనేటువంటిది ఆయనకుంది. కానీ మాకుండేటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు నమ్మదగినటువంటి స్నేహితుడు కాదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మేము ఒంటరిగానే వెళ్ళాలి, జనసేనతోనే వెళ్ళాలి అనేటువంటిది మా యొక్క ఇప్పుడు ఉంది. జనసేన వద్దనుకునేంత వరకు, ఆ జనసేన వద్దనుకున్నప్పుడు మాకైతే ఒకటి ఉందండి, కేంద్ర పార్టీలు నేను అనేక సార్లు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరి కోసం వెంపర్లాడదు, వచ్చిండేటువంటి వాళ్ళని పోగొట్టుకోదు. ఇట్లా అసలు ఎవరి కోసం స్థితిలోనే వెంపర్లాడదు. తెలంగాణలో మునిగిపోయారు కదా, ఇంకా మీరు ఏం కోలుకోరా? తెలంగాణలో మునిగిపోయామనేటువంటి దానికి రకరకాలైనటువంటి కారణాలు. ఇది కూడా రేపు పొద్దున అయిపోయాక అదే చెప్పుకుంటాం. అదేనండి, ఇప్పుడు అది ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఉండేటువంటి ఇది కూడా మనకి మీ భాషలోనే చెప్పాలంటే కమ్యూనిస్టులు చెప్పేటువంటి పదం ఉంటది, ముందు వ్యూహాత్మక ఎత్తుగడ, ఆ తర్వాత చారిత్రక తప్పిదం, ఆ తర్వాత ఆత్మశోధన. ప్రస్తుతం మీరు ఆ వ్యూహాత్మక ఎత్తుగడలో ఉన్నారు, ఆ తర్వాత చారిత్రక తప్పిదం చేసి చివరికి ఆత్మశోధన చేసుకోవాల్సి వస్తాం. తెలంగాణలో అదే జరిగినట్టుంది. నేను ఆ పని మాట చెప్పలేదండి. నేను తెలంగాణలో వచ్చినప్పుడే దక్షిణాది రాష్ట్రాల యొక్క అమాయకత్వమునాలో, మూర్ఖత్వమునాలో, లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఫ్రీలకు ఆశపడేటువంటి మనస్తత్వమునాలో తెలియదు, కానీ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి ఓట్లు వేశారు. అది ఒక పెద్ద దురదృష్టం. కర్ణాటకలో వచ్చిండేటువంటి ఊపు కారణంగా అప్పటిదాకా బీజేపీ పట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కప్పల తక్కడిలాగా కాంగ్రెస్ లేకపోయారు. ఇది కాంగ్రెస్కి అనుకూలమైంది. మన రాష్ట్రంలో ఎలా ఉందంటే సార్, చాలా చోట్ల ఆ ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ మనస్తత్వం అంటారు. అంటే ఫ్యాక్షన్ ఉండే గ్రామాల్లో మా లీడర్ ఎక్కడ ఉన్నాడో మా వాడంతే, ఈ లీడర్ మారితే ఆ లీడర్ పార్టీలు మారిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లోనే ఉండేటువంటి దాంట్లో మన వాళ్ళు ఇంత చదువు వచ్చినా, ఇంత మేధావులుగా తయారైనా కూడా మీడియా యొక్క ప్రభావానికి లోబడి, సోషల్ మీడియా యొక్క ప్రభావానికి లోబడి, తప్పుడు వార్తలకు లోబడి వీళ్ళ మనసుల్లో కాంగ్రెస్ అక్కడి నుంచి తెలంగాణ, కర్ణాటకలో వచ్చేసింది. సేమ్ ఫ్రీ యొక్క దీంట్లోనే అప్పట్లో ఆప్ పార్టీ ఢిల్లీలో ఏ విధంగా వచ్చిందో దాని ఆధారంగానే వీళ్ళు చేస్తున్నారు. ప్రకటనలో అభివృద్ధిని పక్కన పెట్టేసేసి వాళ్ళు చేసి అనౌన్స్ చేయలేకుండా పోయింది. తప్ప ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం. రైట్ కానీ మీ అభిప్రాయం మీద పాపారావు గారు ఏమనుకుంటున్నారు ఈ వీటిని చూసి ఇప్పుడు ఈ కామెంట్లు వింటే? అంటే ఆ కామెంట్లు సరే, మన పాత సార్ దక్షిణాది ప్రజలందరినీ కనిపించారు కదా, వీళ్ళంతా సోషల్ మీడియా. నేను తిట్టలేదండి, అమాయకత్వమో మూర్ఖత్వమో అన్నా, నేను తిట్టలేదు సార్. అదే ప్రభావం, అమాయకత్వం ఎట్లా అంటారు మీరు? డబ్బుల ప్రభావం అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, సరే అన్నారు. సరే, కాకపోతే ఏంటంటే వీళ్ళ నాయకుడే ఒక ఆయన గతంలో ఒక మాట అన్నాడు, బీజేపీ నాయకుడు, కేరళలో ప్రజలు చదువుకున్నారు. ఉదాహరణ దక్షిణ భారతదేశం అన్నారు కాబట్టి చెబుతున్నారు, కేరళలో ప్రజలు బాగా చదువుకున్నారు కాబట్టి మేము గెలవం అక్కడ అని గతంలో ఒక నాయకుడు కామెంట్ చేసుకున్నాడు. కాబట్టి చదువుకున్నందుకు అబ్జెక్షనా? మరి అంటే మీరు వాట్సాప్, సోషల్ మీడియా అంటున్నారు, చదువుకునే వాళ్ళే వాటి ప్రభావానికి అనేక సార్లు లోపడుతుంది, నిజం. అయితే చదువుకున్న వాళ్ళంతా కరెక్ట్ చేస్తున్నారని కాదు, కానీ అది ఒక పార్టీలో ఉండి ఒక ప్రాంతాన్ని అంటే అలాంటి వాళ్ళని విమర్శిస్తే మాకే ప్రయోజనాలు లేవు కాబట్టి అనైనా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాది ప్రజలు మాకు ఓటైనంత మాత్రాన్ని, కర్ణాటకలో మమ్మల్ని ఓడించినంత మాత్రాన్ని, గెలిపించినప్పుడు కూడా వాళ్ళు కరెక్టే కాదు కదా. అయితే మరి మిమ్మల్ని సరే అది వదిలేద్దాం. తర్వాత నేను అనేది పాపారావు గారు ఒక్క నిమిషం అండి దయచేసి. అంటే మీరు మాట్లాడేది కాదు, నేను అమాయకత్వము లేకపోతే ఇది అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజుకు చెప్తున్నా, నేను దానికి స్టికాన్ అవుతున్నా. ఎందుకు అనుకుంటే కూడా నేను దానికి ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ప్రజలే అమాయకులైతే లేదండి, నేను దానికి ఉదాహరణ చెప్పాను పాపారావు గారు. ప్లీజ్ మీకు 40 ఎమర్జెన్సీ అయిన తర్వాత 42కు 41 స్థానాలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చేసిండేది మంచిది అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు ఒప్పుకున్నట్లే కదా. అంటే అది ఆ రోజు కూడా అది అమాయకత్వమో ఆకర్షణ ఇంకొకటో ఉంటుంది అంతే. లేకపోతే జనతా పార్టీకి నేననేది ఒకటే, దక్షిణాదిన ఆ రోజు వెంకటరావు గారి ప్రభుత్వంలో మామూలు జనాల మీద ఏ ప్రభావం పడలా ఎమర్జెన్సీ. ప్లీజ్ రిమెంబర్ ఇట్. మామూలు జనాల మీద వెంకటరావు గారి పరిపాలనలో ఇతరత్ర సమస్యలు ఏమైనా వస్తే వచ్చింది, కానీ ఆ దివిసీమ ఉప్పెన కానీ ఇత్యాది బ్రహ్మాండంగా ట్యాకిల్ చేసిన కారణంగా ఆ రోజు గెలిచింది ప్రభుత్వం. అంతేగాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఆ రోజు ఇక్కడ కూడా చాలా మంది వ్యతిరేకించారు, ఆ తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు. మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పట్ల అది కాదు, ఆ ప్రభావం ఇక్కడ పడలా. అట్లా పడకుండా వెంకటరావు గారు ఆ రోజు ఇక్కడ మేనేజ్ చేసుకున్నారు. నాకు కూడా గుర్తుంది కదా ఎమర్జెన్సీ. సరే, అయితే వదిలేయండి. అయితే దాని గురించి కాదు, కానీ ఒకటి సర్వే విషయానికి వచ్చినట్లయితే దీన్ని చూడాల్సింది ఎట్లా అంటే, టైమ్స్ నౌ బీజేపీకి ఇచ్చిన స్థానాలు ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తీరు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయిన తీరేం చెబుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ప్రాపర్లీ హ్యాండ్లింగ్ ద ఎలక్షన్స్. పైగా మిత్రపక్షాలతో ఉండే మిత్రధర్మం కూడా దానికి తెలియదు అనే దాన్ని చెబుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే బీజేపీకి 10 స్థానాలు మళ్ళీ పార్లమెంట్లో గెలుస్తుంది. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడు చూస్తే అని. ఆ సర్వే ఏంటంటే ఇప్పటికిప్పుడు చూస్తే బీజేపీ ఇలా గెలుస్తుందని. అంతవరకు మాత్రం కాంగ్రెస్ మొన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ దృష్ట్యా జరిగితే ఆశ్చర్యం లేదు బీజేపీకి 10 స్థానాలు వస్తాయి. అదొకటి. రెండోది తెలంగాణలో స్థానాల ఇది కూడా డివిజన్ కూడా ఇప్పటికిప్పుడు చూస్తే నిన్నగాక మొన్న కాంగ్రెస్ గెలిచింది, అప్పుడే అసంతృప్తిలాగా ఏమి లేదు. ఇక్కడ ఎవరేం మాట్లాడినా మనం అసంతృప్తి అయితే లేదు. మరి ఆ పంపిణీ కూడా కరెక్ట్ గానే ఉంది. తెలంగాణ సర్వే కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు జరిగిన పరిణామాలు. మరి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పిచ్చిందని మనం ఎలా మాట్లాడగలం? తెలంగాణ సర్వే కనపడుతుంది కళ్ళ ముందు, తెలంగాణ రిజల్ట్స్ కనపడుతున్నాయి. కాంగ్రెస్కి వచ్చినాయి 64 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్ సీట్ల దృష్ట్యా జాతీయ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. 8 to 10 సీట్స్ వాళ్ళకి ఎలా వస్తాయన్నారు. 3 to 5 బీజేపీ అండ్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశం అన్నారు. మరి అది పార్లమెంట్ సీట్ల దృష్ట్యా చూస్తే జాతీయ పార్టీ జనరల్గా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఇప్పటికిప్పుడు చూస్తే కాదన్నారు. రెండోది జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కళ్ళ ముందు ఈ రోజు చాలా డిమోరలైజ్డ్గా ఉంది పరిస్థితి. వాళ్ళ మిత్రపక్షాల్లోనే వాళ్ళ పట్ల వ్యతిరేకత వస్తున్నటువంటి వాళ్ళు చేసిన నిర్వాకాలు. మధ్యప్రదేశ్లో పొత్తు పెట్టుకుండా బాబు మీతో కలిసి వెళ్తాం, మేము కూడా కలిసి వస్తామంటే పొత్తు పెట్టుకోకుండా వాళ్ళతో ఏది సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎడంకాలతో కుడికాలతో ఇచ్చేసినటువంటి పరిస్థితి. అలాగే ఛత్తీస్గఢ్లో సిపిఐ బలంగా ఉంది, దాన్ని అక్కడ పక్కన పెట్టి మోసం చేశారు వాళ్ళని చర్చల పేరుతో. రాజస్థాన్లో మోసం చేశారు. తెలంగాణలో సిపిఐకి ఒక సీట్ ఇచ్చారు కానీ సిపిఎంని తరివేశారు. ఇన్ని చేసిన తర్వాత ఒక మిత్రధర్మం లేని పార్టీ జాతీయ పార్టీ కదా, పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాదు, తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఈ స్థితిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి బీజేపీకి ఆ సీట్లు వస్తే ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి బీజేపీ బలంగా పోయినా ప్రత్యామ్నాయం లేని స్థితి అలా ఉంది. అందుకని ఏంటంటే అది తర్వాత కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ ఒక్కదాని కోసం మీరు సర్వే చేసి ఇస్తే దాన్ని సందేహించచ్చు. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ మీద చేశారు, ఏమన్నా జగన్ గారు కొనుక్కున్నారేమో ఈ సర్వేని. కానీ మొత్తం దేశం అంతా చేస్తా, రాష్ట్రాల్లో చేస్తా ఇచ్చిన సర్వేలో మీరు దాన్ని ఒకదాన్ని ప్రత్యేకంగా సపరేట్ గా డబ్బులు తీసుకొని చేశారనో లేకపోతే ఇంకోటి ఎట్లా ఆరోపించగలరు? అది చెప్పలేము మనం అట్లా. అందుకని ఏంటంటే అన్నింటినీ తీసుకున్నప్పుడు దాన్ని కూడా తీసుకోవచ్చు. యూ డోంట్ నో గ్రౌండ్ లెవెల్లో నాకు తెలియదు, నిజం నేను ఒప్పుకుంటున్నాను. నేను తరచుగా రావటంలో ఏపీకి అది నిజం. కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నదాన్ని మనం పేపర్ల ద్వారా కొంతవరకు గ్రహించవచ్చు. కొంత మనకి అన్నం అంతా పట్టుకోకర్లా మెతుకన్నట్లుగా కొన్ని విచక్షణ వాడి రేషనాలిటీ వాడితే గనక ఇన్ని విషయాల్లో కరెక్ట్ గా మనకు కనపడుతున్నప్పుడు సర్వే దేశవ్యాప్త సర్వే అది, తెలంగాణ సర్వే అది, ఏపీ సర్వే అది, ఇన్ని చోట్ల సర్వే చేసినప్పుడు మీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జగనే మేనేజ్ చేశాడనేది అది కాదేమో. నేను అనుకోవటం ఏంటంటే సర్వే ఈజ్ రైట్, సర్వే ప్రాపర్ గానే జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేసిన అంచనాలు తప్పవచ్చు కానీ వాళ్ళ ఉద్దేశాలు తప్పని మాత్రం అంటానికి వీల్లేదు. ఉద్దేశాలు మంచి ఉద్దేశాలతోనే సరిగ్గానే చేశారనుకుంటున్నారు. అది అంచనాలు తప్పైతే అది తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు. తర్వాత నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మన పెద్దలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆకర్షణ అని చెప్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆకర్షణ చూసాం కదా మనం. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆకర్షణ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. రెండోది ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినంత వరకు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హైప్. యాక్చువల్ దీనికంటే కూడా ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీడియా స్ట్రెంత్ ఉంది, హైప్ ఉంది. మీరు చూడండి ఉదాహరణ, మీరు ఎక్కడ తెలంగాణలో అంత హడావుడి చేసి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడించేస్తున్నారు, కాంగ్రెస్ చేస్తున్నారు, వీళ్ళంతా బీఆర్ఎస్ పోద్ది అన్నట్లు. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నారు మన మామూలు మన కోస్తాంధ్ర వాళ్ళం, ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళం ఎక్కువ. తీరా చేస్తే 16 సీట్లు, ఇక్కడ 16 సీట్లు ప్లస్ 7 సీట్లు ఏమో ఏది మన ఎంఐఎం గెలిచింది, 16 సీట్లు ఏమో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అసలు గెలవాలి ఇక్కడ. అంటే టీడీపీ స్ట్రెంత్ ఎంత ఉందో మీకు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హైప్. హడావుడి ఎక్కువ, వాస్తవంలో జరిగింది తక్కువ. అది మీకు కనపడుతుంది కళ్ళ ముందు, హైదరాబాద్ నగరంలోనే కనపడుతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకంటే పెద్ద భిన్నంగా ఉండే అవకాశం లేదు. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్లోయింగ్ అప్. మీడియా బలం ఉంది కాబట్టి, ఇతరత్ర ఎలైట్ గా ఉన్నారు కాబట్టి, దెర్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెజెన్స్, ఇతరత్ర దృష్ట్యా చాలా చూపించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం బహుశా భ్రమలో ఉన్నామేమో, ఆ సర్వే వాస్తవమేమోననే అవకాశం కూడా ఉంది. తర్వాత నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తారనేది ఇప్పటికి కనపడుతుంది. మీరు బీజేపీతో కలిసి వెళ్తారా అని అంటే నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బహుశా బీజేపీ కనుక గట్టిగా గదివితే టీడీపీతో వెళ్ళే అవకాశాలు ఉండవు. లేకపోతే ఆ ముగ్గురు పొత్తు పెట్టుకోవాలి, అది వేరే విషయం. ముగ్గురు పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఎంతవరకు సిద్ధంగా ఉండగలదు ఉందనేది ప్రశ్న. అలా కాకుండా టీడీపీ జనసేన బీజేపీని వదిలేసి వెళ్ళిపోవాలంటే హౌ ఫార్ బీజేపీ విల్ స్పేర్, అది ఉంది ప్రశ్న. అందుకని ఏంటంటే ఆ ధైర్యం చేయగలిగితే జనసేన నిజంగా చాలా ధైర్యంగా ఎలక్షన్లోకి వెళ్ళినట్టు.
బీజేపీని కాదని వెళ్ళగలిగితే నిజంగా బీజేపీ జనసేన ఇది స్ట్రాంగ్ ఫైటింగ్ ఫోర్స్ అనేది అక్కడే ఒప్పుకోవచ్చు మీరు దాన్ని బట్టి. బీజేపీని కాదనగలిగితే దాన్ని బట్టి ఒప్పుకోవచ్చు. కానీ అది ఎంతవరకు ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే సర్వే తప్పని ఏమైనా మాట్లాడితే అయితే గీతే సర్వే తాలూకు ఇంటర్ప్రిటేషన్స్ అయితే తప్పు, కానీ సర్వే ఉద్దేశపూర్వకంగా తప్పుగా చేశారని మాత్రం నేను అనుకోగలను. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? నమస్కారం అండి సాయి గారు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ టైమ్స్ నౌ ఈటీజీ వాళ్ళు చేసే సర్వే శాంప్లింగ్ మెథడ్ మోర్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏ మెథడ్తో శాంప్లింగ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ మోడల్ ఆఫ్ థియరీ తోటి వెళ్తున్నారు, అంటే వెయిటింగ్ లైన్ కాన్సెప్ట్లో వెళ్తున్నారా, లేకపోతే ఇంకో కన్వర్షన్ మోడల్ కాన్సెప్ట్లో వెళ్తున్నారా, ఇంకో ఏ మోడల్లో వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు వాళ్ళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన సర్వేస్ కానివ్వండి, ఆల్మోస్ట్ 95 to 96% వరకు మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకోసం మ్యాచ్ అవుతున్నాయి అంటే వాళ్ళు తీసుకున్న మెకానిజం లేదా వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజు డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేది ఒక ఎజంప్షన్. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే వాళ్ళు లాస్ట్ 1 year నుంచో 2 years నుంచో వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకున్నారనుకోండి, తర్వాత 3 నెలల తర్వాత ఇంకొన్ని శాంపిల్స్ తీసుకొని యాడ్ ఆన్ చేస్తున్నారు. అట్లా యాడ్ ఆన్ చేసిన తర్వాత రిగ్రెషన్ కోరిలేషన్ మెథడ్ రన్ చేసి, సో లాస్ట్ టైము ఫేవర్గా ఉన్న సెక్షన్ అంటే ఏజ్ కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీసా, ఇలాంటి డొమైన్స్ ఏదైతే ఉందో ఆ డొమైన్స్లో మ్యాచ్ చేసి ఆ ఏ ఓటర్ ఎటు స్వింగ్ అవుతున్నాడు అనేది కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నాడు అనేది ఒక దగ్గరగా చూసేవాళ్ళు చెప్పే మోడల్ అండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ 2014లో వాళ్ళు ఏం చెప్పారు అనేది కరెక్ట్గా చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆ రోజున జగన్ గారికి 60 నుంచి 70 సీట్లు వస్తాయి అని చెప్పి. సో మనకు అనుకున్నట్టే ఆ రోజున 67 సీట్లు వచ్చినాయి, అక్కడ ఒక 3 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. ఎట్ ద సేమ్ టైం ఆ రోజున ఎవ్వరూ కూడా బీజేపీ ఫుల్ మెజారిటీ తోటి పవర్లోకి వస్తుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఈ టైమ్స్ నా వాళ్ళు ఒక్కరు తప్పితే. సేమ్ 2019కి వచ్చేటప్పటికి వాళ్ళు 300+ ప్రిడిక్ట్ చేశారు, 303 వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 135 ప్రిడిక్ట్ చేశారు జగన్ గారికి. సో అది మ్యాచ్ అయింది. రీసెంట్గా 2018 తెలంగాణ ఎలక్షన్ కూడా వాళ్ళు 78 to 88 ప్రిడిక్ట్ చేశారు, 85 వచ్చింది టీఆర్ఎస్కి. మొన్న కూడా వాళ్ళు 35 to 40 ప్రిడిక్ట్ చేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 60 to 70 కాంగ్రెస్కి ప్రిడిక్ట్ చేశారు, 100% మ్యాచ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే 24 to 25 అంటున్నారు. దేర్ మైట్ బి +or -1 or 2 ఆర్ మనం తీసుకుంటే ఒక 10% ఎర్రర్ తీసుకున్నా కానీ ఇట్ విల్ బి అప్ టు 23 to 25 లేదా 22 to 25 మధ్యలోనే ఉంటుంది, కానీ పెద్ద వేరియేషన్ రాదు. వెన్ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏమి అంటే ఎందుకోసం ఇంత ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకుంటే కొన్ని సెక్షన్స్, పర్టికులర్గా బీసీల సెక్షన్స్, పర్టికులర్గా ఎస్సీల సెక్షన్, వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, జీఈఆర్ రేషియో అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. అంటే సెకండరీ స్కూల్ నుంచి హయ్యర్ సెకండరీకి అంటే ఇంటర్మీడియట్కి ఎంతమంది వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీకి ఎంతమంది వెళ్తున్నారు, అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పీజీకి ఎంతమంది వెళ్తున్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా వరల్డ్ బ్యాంక్ ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పీజీ స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికి గతంలో 36-37% ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున 45-46%కి వెళ్ళింది. అంటే ఈ పెరిగిన పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అగైన్ వెన్ వి గో బ్యాక్ అండ్ చెక్ ఇట్, ఈ పర్సంటేజ్ వచ్చింది బీసీ సెక్షన్స్ నుంచి, ఎస్సీ సెక్షన్స్ నుంచి, పూర్ ఓసీ సెక్షన్స్ నుంచి వచ్చింది. వే బ్యాక్ మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేస్తే ఎందుకు వచ్చింది అంటే ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మెకానిజం గమనించినప్పుడు పేరెంట్ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం, పేరెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అన్నమాట. ఎట్ ద సేమ్ టైం స్కూల్ చిల్డ్రన్ కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని
చెక్ చేసి 2 రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే 3వ రోజున వాలంటీర్ ఇంటికి వెళ్ళి గైడ్ చేసేదాన్ని లేకపోతే మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టారు. ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే మళ్ళీ మొత్తం మనం వేరే వైపుకి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. వస్తున్నా వై ఐఎమ్ టెలింగ్ యూ వస్తున్నా విత్ ఇన్ 1 minute. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఈ సెక్షన్స్ అందరూ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, ఏం ఓటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఎక్కడైనా సరే ఒక 10th క్లాస్ అబ్బాయి లోపు ఉన్న వాళ్ళు పని చేస్తుంటే పట్టరండి నేను రిజైన్ చేసిపోతానని చెప్పి ఛాలెంజ్ చేశాడంటే ఎంత పెద్దగా రిఫార్మ్స్ మేము ఇంప్లిమెంట్ చేయగలిగాము అనేది దానికి ఒక బెంచ్ మార్క్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ ఇలా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు టీడీపీలో హైప్ జరుగుతుందండి. టీడీపీ యాజ్ ఎ పార్టీ 40 years ప్లస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్లస్ ఆయన ఒక 20 సంవత్సరాల వరకు కూడా యాక్టివ్ ప్రతిపక్షంలో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ 15 years అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన సీట్ ఆయన కాపాడుకోవటం కోసం కుప్పంలో ఇల్లు కట్టుకునే స్టేజ్కి వచ్చాడు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున దాదాపు 30 చోట్ల తెలుగుదేశంకి ఇన్ఛార్జెస్ లేరు. కావాలంటే నేను డేటా ఇవ్వగలను ఎక్కడెక్కడ లేరు అనేది. ప్లస్ ఇంకోటి ఏం జరుగుతుంది, నిజంగా ఇది అబద్ధం అయితే వాళ్ళు కూడా పలానా చోట ఇదిగోండి ఈ స్టేట్లో ఈటీజీ చేసిన సర్వే తప్పయింది కాబట్టి దీన్ని మీరు నమ్మకూడదు అంటారు. ఎంతసేపటికి ఇంకొక ఎలిగేషన్ చేస్తారు, ఈ సర్వే తప్పు అంటారు. సో పార్థసారథి గారు కానీ శాంతి ప్రసాద్ గారు కానీ ఇక్కడ పాయింట్అవుట్ చేయలేకపోతుంది ఏంటంటే బీజేపీ పెర్ఫార్మెన్స్ అక్రాస్ ఇండియా కరెక్ట్ ఉంటుంది. ఈ సర్వే ప్రకారం వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్ గారి కోసం మ్యానిపులేట్ చేశారు. సో దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఉండి ఈ థాట్ ప్రాసెస్ ఉన్నంత కాలం కూడా ఎవరూ కూడా ఆ పార్టీని బాగు చేయలేరు. ప్లస్ తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేది ఏమంటే ఇది ఎంత ఫేక్ సర్వే అంటారు. సరే, యాక్చువల్గా ఆ పొజిషన్లో ఇంకొకటి ఉంటే ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకొని వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్, ఆ గ్యాప్ ఎంత, ఓటింగ్ పర్సంటేజ్ గ్యాప్ ఎంత, ఆ గ్యాప్ని ఎట్లా మానిటర్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మనం విన్నింగ్లోకి వెళ్తామని చెప్పి ఆలోచించాలి. అంతేగాని బుర్ర జల్లుకుంటే వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే అండి, జనసేన వాళ్ళకి ఏ సర్వే వచ్చినా ఏ రిజల్ట్స్ వచ్చినా కానీ చింత లేదు, చీకు లేదు. వాళ్ళకి వచ్చేది ఒక నెంబరు 0. సో వాళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పాటు మునిగిపోయే పడవైనటువంటి టీడీపీ గురించి కూడా వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. సో ఇక బీజేపీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎలాగూ వాళ్ళ పార్టీ అధ్యక్షురాల దగ్గర నుంచి చాలా వరకు కింద క్యాడర్లో ఉన్నంత వరకు మొత్తం అందరూ కూడా తెలుగుదేశం ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి ఈ సర్వే తప్పని చెప్పాలి. రైట్. ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా, ఆ డబ్బులు తీసుకున్నందుకే మీకు లాయల్టీ చూపెడుతున్నటువంటిది వాస్తవమా కాదా? సాయి గారు, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్కి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. మనం అందుట్లో సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ ఉన్నాయి. ఒక 8.5 కోట్ల రూపాయలు ఎప్పుడు 2019-20లో మన బ్రాండ్ని బిల్డప్ చేయడానికి, మన ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం మనం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నమాట వాస్తవం. కానీ ఆ 8.5 కోట్ల రూపాయలుని ఆశగా పెట్టినందువలన వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ని స్టేక్గా పెడతారండి ఎవరైనా. బహుశా ఆంధ్రజ్యోతో లేకపోతే ఈనాడుగా అయితేనే అట్లా చేయగలరేమో, కానీ ఒక బ్రాండెడ్ పేపర్, ఆ పేపర్లో పనిచేయటం కోసం చాలామంది గర్వపడతారు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఈవెన్ మన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్, కర్ణాటక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ మన బెంగళూరులో జరిగింది. ఎవరు చేశారండి? టైమ్స్ గ్రూప్ చేసింది. అది దట్ కాంట్రాక్ట్ ఈజ్ అరౌండ్ 70-80 crores. ఇవాళ మన ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, దానికి బ్రాండింగ్, దానికి పబ్లిసిటీ ఎవరు చూసారండి? సో వాళ్ళు రేపు పొద్దున ఏదైనా సర్వే ఇస్తే ఇంకా బీజేపీ కోసం ఇచ్చినట్టేనా? డూ దే మీన్ దట్? రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అభ్యర్థుల ఎంపికలు ఒకవైపున సీరియస్గా జరుగుతోంది,
చంద్రబాబు గారు మీరు కలిసి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నటువంటి సందర్భం. రెండో వైపున అవతల వాళ్ళు మార్పులు చేర్పులు, ఇటు మీ దాంట్లో కూడా ప్లాన్డ్గానే మార్పులు చేర్పులు చేసుకుంటున్నటువంటి సందర్భం. సర్వేలు వీటి మీద ప్రభావం చూపెడతాయా? వీటితో ప్రభావం లేకుండానే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతోంది అనుకుంటున్నారా? ఎన్ని సీట్లు గెలుస్తాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు అవుతువారి ఆర్గ్యుమెంట్ విన్నాను. బేసికల్గా నాకున్న ఒపీనియన్ అంటే సెఫాలజీ అనేది ఇస్ నాట్ ఏ సైన్స్, ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఆర్ట్. హౌ యూ మేక్ ఇట్ ఏ విండో డ్రెస్సింగ్ అనేది యువర్ మార్కెటింగ్ ఇస్ దేర్. ఒక్కోసారి ఆ ప్రిడిక్షన్ చిలక జోసం కూడా చెప్తాడు వాడు చెప్పి ఒక్కోసారి నిజాలు అవుతాయి. అంత మాత్రం చిలక జోసం చెప్పినట్టుగా మన జాతకాలన్నీ తెలుసా, మన భవిష్యత్తు గురించి తెలుసా? ఇది అంతకన్నా మించి గాడి కట్టదు. ఇక అవుతువారు చాలా లెక్కలు చెప్పారు. అండ్ ఆయన అడ్మిటెడ్ వన్ ఫ్యాక్ట్, 8.5 కోట్లు చిల్లర ఇచ్చారు. దేనికి ఇచ్చారు? టు బూస్ట్ యువర్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్. అది ఎట్లా ఏపీగా ఇచ్చారా, జగన్ రెడ్డి ఇమేజ్ పెంచమని ఇచ్చారా? రెండోది సిస్టర్ కన్సర్న్కి ఇచ్చారన్నారు. సిస్టర్ కన్సర్న్కి ఎప్పుడు కూడా మనీ రౌటింగ్, కిక్ బ్యాక్స్ అన్ని కూడా ఈ రూపాల్లోనే వెళ్తాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లియర్ అడ్మిషన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు కదా, స్కిల్ స్కామ్లో ఎట్లా మనీ రూట్ అయిందనే దానికి మీరు కూడా నానా లెక్కలు తీస్తారు కదా, నానా కంపెనీలు. సాయి గారు ఇది అయిపోయిన తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే మీ బురద వేయటం అనేది మీకు కావాలి కాబట్టి మీరు ఎట్లాగో బురద వేస్తారు, మాకే అభ్యంతరం లేదు. ఇంకొక మాట నేను చాలా ఛాలెంజ్ చేసి అడుగుతాను మిమ్మల్ని. ఎస్, వై నాట్ 175? అసలు ఇప్పుడు చేసింది పార్లమెంటరీ సర్వేలు, అసెంబ్లీకి కాదు. అతను గ్రౌండ్ లెవెల్కి వచ్చి అసెంబ్లీ గురించి మీరు చెప్పే టైమ్స్ వన్ సర్వే ఓన్లీ పార్లమెంట్ వరకు చేసింది. 25 రాసేసింది ఖాతాలో. కాబట్టి 175 కూడా మీరు ఖాతాలో వేసేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ గ్రౌండ్లో ఏం జరుగుతుంది? మొఖాలు ఎందుకు మారుతున్నాయి? అవుట్ ఆఫ్ 25 ఎంపీ స్థానాల్లో ఒక్క 5 తప్ప మిగతా వాళ్ళందరూ మొఖాలు మారబోతున్నాయి. మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది 99.5%. మీకు మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళకి 60% ఓటింగ్ తెచ్చుకోగల సమర్థత ఉన్న వాళ్ళకి అసలు మొఖాలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ సై చెప్తున్నాయి. నిజంగా మీకు అంత ధైర్యం ధీమా ఉంటే 2019లో వెళ్ళినట్టుగా ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు ఆ మొక్కలతో ఎందుకు వెళ్ళరు? ఇదే చెప్తుంది. కాబట్టి తినబోతూ అన్నం రుచి ఎట్లా ఉంటుంది అనే దానికి ఎన్నికలు వెళ్ళబోతూ ఈ సర్వేల రిపోర్ట్లు చూసుకొని మీరు సంఖ కుదుపుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేమైతే ఇటువంటి పోల్ సర్వేలు మేము ఎప్పుడు నమ్మము, ఎప్పుడు విశ్వసించం కూడా. ఎందుకు దానికి చెప్పే సమాధానం ఏంటి? మాకు ఎట్లాగో మరి 0-1 చూసి ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? 0-1 గురించి కూడా ఈ రోజు ఎందుకు ప్రస్తావన చేశారు? అసలు ఇవాళ మీ అన్న ముఖంలో షిక్ అని చిరునవ్వు ఎక్కడైనా కనపడిందా? ఒక్కసారి ఆ ముఖాన్ని ఇవాళ మీటింగ్లో మాట్లాడిన ముఖాన్ని ప్రొజెక్ట్ చేసి క్లోజప్లో చూపించండి. ఆ ముఖం ఎట్లా విప్పారి ఉందో కూడా చూద్దాం. కాబట్టి డాంబికమైన పదాలతో, ఎవడో చెప్పిన సర్వేలతో, మీరు చేయించుకున్న సర్వేలా లేకపోతే వండి వాచుకునే మాకు అవన్నీ అనవసరం. మాకు గ్రౌండ్లో ఏం కనబడితే మేము అది చూస్తాం, దాని గురించి మాట్లాడతాం. మీరు 175/175 ఓకే, పార్టీని వెళ్ళిపోయిన వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళ వరకు యాజ్ ఇట్ ఈస్గా ఉంచే మగతనం మీకుందా? లేదు. మీకు చెప్పిన దాని ప్రకారమే మీకు 70 మంది ఎమ్మెల్యేలకు పనితీరు బాగలేదన్నారు. వాస్తవానికి 70 మంది ఎమ్మెల్యేలు కాదు, ఒకే ఒక్కడి పనితీరు బాగలేదు. అది ఎవడంటే జగన్ రెడ్డి. అతను ఒక్కడిని మార్చేస్తే మీకు మిగతా అంతా గోల్ ఉండదు. కానీ మీరు అతను మార్చలేరు, ఎందుకంటే మీ పార్టీ అధినేత కాబట్టి. మీ ఆ బ్లేమ్ని పక్కవాడి మీద తోశారు. దానికి గడప గడప అనే అందమైన పేరు పెట్టి ప్రజల్లో ఉన్న కోపాన్ని ఆ ఎమ్మెల్యేల మీద చూపించేలా చేసుకున్నారు. కానీ ఇంక ప్రజల కోపం తగ్గల. ఎందుకంటే ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తాయి, పోను ఇంకా వస్తాయి. ఇంకా 3 నెలలు ఉంది కదా, ఈ 3 నెలల్లో శరం పరపరలకి మీరు. రెండోది యాజ్ ఆఫ్ నవ్ అంటున్నాడు, టైమ్స్ ఆఫ్ నవ్. యాజ్ ఆఫ్ నవ్ అంటే అది ఏ తారీఖు కట్ ఆఫ్ అనేది మీకు అనవసరం, ఎప్పటికేంటది అనవసరం. వాడి ప్రిడిక్షన్ 100% మీరు బలంగా ఉంటుంది అనుకుంటే మీరు నమ్మండి. 175లో 175 ఆ రకంగా 2019 ప్రకారం లిస్టు ప్రకారం పోండి. ఎవడ కాదన్నాడు? మరి ఎందుకు ఇవన్నీ ఇక్కడ అర్థం కావట్లేదా మీకు? గ్రౌండ్ రియాలిటీ వేరు, ప్రొజెక్టెడ్ దానికి మీరు పాస్ట్ హిస్టరీ తీస్తున్నారు.
మీకు 119 లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో అందరూ ఊహించింది ఏంటంటే ఈసారి జగన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే 2014లో రావాల్సిన వాడు స్లైట్ మార్జిన్తో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం వల్ల, మోడీ గారి ప్రభావం వల్ల అధికారం కోల్పోయాడు. దానికి ఎవడో వచ్చి చిలక జోసాలు చెప్పక్కర్లా, శాంపుల్ సర్వేస్ తీసి చెప్పక్కర్లా, ఎగ్జిట్ పోల్ చేయక్కర్లా, లేకపోతే ఇంకోటి సర్వేలు కూడా చేయక్కర్లా. ప్రజలకు తెలుసు 2019లో కూడా ఎవరు వస్తారని కూడా తెలుసు. కానీ 2024లో ఎవడొస్తాడు మా అందరికన్నా కూడా జగన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకనే విపరీతమైన కసరత్తు మొదలుపెట్టాడు. కాబట్టి మేము 0తో స్టార్ట్ అయ్యాం, మాకేం ఇబ్బంది లేదు, మేము 0తో మిగులుతామని మీరు ఆనందపడితే మేము ఏమి బాధపడము. కానీ మా దెబ్బ ఏంటనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు మా గురించి గొప్పగా చెప్పడానికి భయపడతారు. అసలు మీ అధినాయకుడికి మా నాయకుడి పేరు చెప్పమనండి, ఒక్క మీటింగ్లో మా వాడి పేరు చెప్పమనండి. ఆ మగతనమే లేని వాడు గురించి మాట్లాడతారేమండి. ఎల్పి రికార్డ్ ఇదివరకు ఎల్పి రికార్డ్ అనేది అది అక్కడ ప్లే చేస్తే మొదటి నుంచి చివరికి ఇవాళ మీటింగ్లో కూడా ఆ ఎల్పి రికార్డ్ లాగా మాట్లాడి తప్ప ఒక్క ముక్క కొత్త పదం ఏమైనా మాట్లాడా? ఇవాళ నిజంగా మాట్లాడిన మేము సభలో అతని ముఖాన్ని ఒకసారి ప్రొజెక్ట్ చేసి చూడండి. అతని ముఖంలో ఎక్కడ జీవకళ కనబడిందా? టైమ్స్లో సర్వే చూసి మీరు సంకలు కుదుకోండి. కానీ అతని ముఖంలో ఇవాళ జీవకళ మీకు కనపడితే నేను ఇక్కడి నుంచి డిబేట్ కూడా రాను. రైట్. శ్రీధర్ గారు. సాయి గారు, ఇక్కడ మనీ రూటింగ్ గురించి పెద్ద పెద్ద మాటలు శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. చాలా చిన్న మాటలు సార్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చాలా ఉంది. సరే, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతానండి. మనీ రూటింగ్ లేకపోతే క్విట్ ప్రోకో అనేది ఎలా ఉంటదంటే 100 కోట్లు సినిమా కలెక్షన్ రాని సినిమా హీరోకి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తాము అని వచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నంత కాలం, ఆ ప్రొడ్యూసర్ తెలుగుదేశం కోసం పనిచేసే కాలం. ఒక్కడి పేరు చెప్పండి, మా వాడికి 100 కోట్లు ఇచ్చాడు పేరు ఒకటి చెప్పండి. మొన్న చెప్పారు కదండి, మొన్న బ్రో సినిమాకి ఇంకా ముందు వచ్చిన సినిమాలకి కలెక్షన్ కి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. కరెక్ట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఎందుకు భుజాలు తడుముకుంటారు? సందేహం చెప్తండి. రెమ్యూనరేషన్ 100 కోట్లు ఇస్తారు, 70 కోట్లు ఇస్తారు అనే చోట 100 కోట్ల కలెక్షన్ రాని సినిమాకి ఎక్కడ తెచ్చిస్తాడని ప్రొడ్యూసరు. సో 100 కోట్లు కలెక్షన్ రాని సినిమా 100 కోట్లు రెమ్యూనరేషన్ ఎట్టిస్తారండి? ఎవడు ఇస్తాడు? జగన్ రెడ్డి లాంటి ఇస్తాడు. ఎవడిచ్చాడనేది మీరే చెప్పారు కదండి. సో అందరికీ తెలుసు. ఓకే, ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందండి. ఇప్పుడు మాట్లాడారు ఈటీజీ సర్వే గురించి, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వాడేమైనా ఆంధ్రప్రదేశ్ ఒక్కడి కోసం తప్పు చెప్తారా? ఏం మాట్లాడతారండి? రైట్. క్రాస్ టాక్ అర్థం కాదు. ఇందులో ఎవరి పేరు ఉందో బయట పెట్టగలవా? బయట పెట్టగలవా? రైట్. ఒక్క నిమిషం. ఆయన చాలా చేశారు. 175కు 175 గురించి వెళ్తావా అని. మరి పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసిన క్యాండిడేట్లతో ఆయన పోటీ చేయొచ్చు కదా. ఒకటి. రెండోది, రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ప్రకారం మేము ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. ఈ ఈటీజీ సర్వేతో పాటు ఇంకా చాలా సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. లేకపోతే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని ఈ క్యాండిడేట్ మీద ఇక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ పోతామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1999 ఎలక్షన్లో ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని రీప్లేస్ చేసి ఎలక్షన్కి వెళ్ళారండి? ఆ రోజున ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోకి వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నమ్మారు. కానీ అలా రీప్లేస్ చేయటం వలన వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ 2014లో ఇచ్చిన క్యాండిడేట్స్కి 2019లో ఎంతమందికి ఇచ్చింది? బీజేపీ మొన్న మధ్యప్రదేశ్లో 40% క్యాండిడేట్స్ని మార్చింది. యాజ్ ఏ పాలసీ, బీజేపీ పాలసీ ఒక ఎలక్షన్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి పవర్లో జగన్ రెడ్డి మీద 60% క్యాండిడేట్స్ మార్చుకుంటుంది. 80% సంతృప్తిగా ఉన్నారు. 99.5%
అమలు పరిచిన తర్వాత Why are you worried, sir? Why are you worried? Why are you మాట్లాడండి worried? మాట్లాడండి. క్రాస్ టాక్ తో అర్థం కాదు. ఒక్క నిమిషం మా జగన్ రెడ్డి ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీరు శాంతి ఎందుకు ప్రసాద్ గారు, బాధపడతారండి? క్రాస్ మీరు టాక్ ఎందుకు వద్దు. మీరు బాధపడతారు? మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా. మీ బాధ చూస్తే మీ అధినేత మీ అధినేత మోహన్ చూసిన అరే మా అధినేత ముఖమే అట్లా ఉంటుందండి, మీకేంటి ప్రాబ్లం? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ మా గుడ్ అధినేత ముఖం మా నచ్చినోడే ఓటేస్తాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు ఎందుకు ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ మై లీడర్? ప్రాబ్లం అంటే రైట్ రైట్, క్రాస్ టాక్ వద్దండి. అదేదో పిల్లల ఆటలాగా వెళ్ళిపోతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. టాపిక్ మీరు చాలా ఒక్క నిమిషం. కాకపోతే ఏంటి సాయి గారు డిబేట్ రైట్ రైట్ రైట్. నేను చాలా చాలా కూల్ గా మాట్లాడుతున్నా. మా లీడర్ ఫేస్ ఎలా ఉంటే మీకు ఎందుకండి? రైట్ రైట్, మళ్ళీ డైవర్ట్ కావద్దు, వేరే వైపుకి డైవర్ట్ కావద్దు. రైట్, ప్లీజ్ 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 టాపిక్. సార్ క్రాస్ టాక్ వల్ల పబ్లిక్ అర్థం కాదు, దయచేసి. సర్వే వచ్చి రిజల్ట్ వచ్చింది. ఒక్క నిమిషం సార్, దాంట్లో ఇదే కదా చెప్పారు కదా ఇందాక, మళ్ళీ అది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక నేను చెప్తున్నా అండి, ఒక మెచ్యూర్డ్ డిస్కషన్ కావాలంటే పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి. నేనేం చెప్తున్నాను, మేమేదో బిలీవ్ చేసాము, ఈ స్ట్రాటజీ మేము ఫాలో అయితే విన్ అవుతాం అనుకున్నాం. దేర్ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్ ఇన్ దట్. సో చిలక జోస్యం వాళ్ళని తీసుకొచ్చి మేము సినిమాల్లో కూర్చోబెట్టి సినిమాల్లో లాగా ముఖానికి రంగులేసి డైవర్ట్ అయిపోద్దు, డైవర్ట్ అయిపోద్దు, వ్యక్తిగతం వైపుకి వెళ్ళదు. సో ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, చాలా మాట్లాడగలను అవుతు గారు. అదే అదే వద్దని చెప్తున్నాను సార్, ఇద్దరు వద్దు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. దేర్ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్, ఐ విల్ టెల్ యూ. చాలా చెప్తాను. 22 పార్లమెంట్ సీట్లు గెలిచినప్పుడు 151 వచ్చింది. ఇదే రాజశేఖర్ రెడ్డి గారికి 33 పార్లమెంట్లు వచ్చినప్పుడు 155 వచ్చినాయి. సో 303 బీజేపీకి అక్రాస్ ద కంట్రీ వచ్చినప్పుడు దే హ్యావ్ 2400 సీట్స్, ఎమ్మెల్యే సీట్స్. సో దానికి దీనికి లేదండి. ఎలా అంటే పార్లమెంట్ ఏంటి, 7 నియోజకవర్గాలు కలిపితే ఆ 7 నియోజకవర్గాల్లో 1000 ఓట్లతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసినేని నాని గారు ఉన్నారు, ఆయన మొత్తం 6 నియోజకవర్గాల్లో ఒక్క చోటే తెలుగుదేశం గెలిచింది, బట్ హీ వన్. సో అట్లాగే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. సో మేమేం చెప్తున్నాము, వీ హ్యావ్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్. ఆ ఓటింగ్ ని మేము అనేది నేను ఒప్పుకోను. సో తర్వాత గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్తా ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో మాకు తెలుసండి ఏం జరుగుతుంది అనేది. వీ నో ప్రెటీ వెల్. ఒక క్యాండిడేట్ని ఇంకో చోటకి ముందుకు మారుస్తామంటే అక్కడ ఉన్న కొంతమంది ఇక్కడికి రావాలంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఫెయిల్ కావచ్చు, కానీ ఓవరాల్ బై ప్రిన్సిపల్, బై ఫార్ములా, బై స్ట్రాటజీ, బై ప్రీవియస్ ఎగ్జాంపుల్స్, ఇవన్నిటి తీసుకొని చేసి అవుతారు. మీరు చేస్తేనేమో ఎత్తుగడలు వ్యూహాలు, వెతుకువాడు చేస్తే మటుకి ఇంకొక రకం. అదేనండి, అదే కదా నాకు వదిలేయండి అని మేము ఎక్కడ మాట్లాడలే. మేము మా పార్టీ, మా అభ్యర్థులు ఇద్దరు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం పాపారావు గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం అభ్యర్థుల మార్పు, లేకపోతే గనక ఈ సర్వేలు, ఈ రెండింటినీ చూసుకున్నప్పుడు భయపడి అభ్యర్థులు మారుస్తున్నారు అనుకోవాలా, లేకపోతే సర్వేలకి చూసి ధైర్యంతో చేస్తున్నారు అనుకోవాలా? ఒకటి, అభ్యర్థుల మార్పు అనేది అన్ని పార్టీలు అవసరాన్ని బట్టి చేసుకుంటాయి. దానికి ఎవరికో భయపడి చేసుకున్నారనేది అభ్యర్థులు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఆ పార్టీ విధానాల బట్టి అధికారంలో ఉండాలి. రెండో కారణం ఏమవుతుందంటే అభ్యర్థుల పర్ఫార్మెన్స్, లోకల్గా వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఎలా ఉన్నారు, ఏం చేశారనేది. అభ్యర్థుల పర్ఫార్మెన్స్ బాగలేకపోతే, లేకపోతే అభ్యర్థి గెలిచిన తర్వాత అక్కడ కనపడకపోతే, తప్పులు చేస్తే మొత్తంగా పార్టీని తిరస్కరించారు జనాలు. ఉదాహరణ చెబుతాను చిన్నది. మొన్న తెలంగాణలో కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చకుండా అలాగే ప్రకటించిన కారణంతోనే ఆయన ఓడిపోయారనేది బలమైనటువంటి ఒపీనియన్ చాలా మందిది. ఎందుకంటే ఒక 30 మందిని అభ్యర్థులను ఆయన మార్చి ఉంటే ఆయన గెలిచేవాడు కదా అనేది చాలా మంది మాట. దానికి తార్కాణం ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా తెలంగాణలో 67% దాకా జనాభా కేసీఆర్ గారి పరిపాలనతో సంతృప్తితో ఉన్నారు. మీరు ఆ సర్వే హిందూలో చూడండి, అందరికీ తెలుసు. హిందూలో వచ్చింది కేసీఆర్ గారి మరి ఓటు ఎందుకు వేయలేదంటే అభ్యర్థుల కారణం అనేది. ఆయన అభ్యర్థులు మారిస్తే గెలిచేవాడని. కాబట్టి ఆయన పొరపాటు చేశారని ఇక్కడ అనుకుంటా అభ్యర్థులు మార్చకుండా గెలిచేదాన్ని చేదార్చుకున్నారని. ఎక్కడైనా ఎవరికైనా హక్కు ఉంటుంది సార్. బీజేపీ చాలా చోట్ల అభ్యర్థులు మారుస్తుంది,
మరి ఎంపీలని తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారు. సీఎంలే మారుస్తాం. ఎంపీలు కూడా తీసుకొచ్చి నిలబెడుతున్నారు కదా, పోటాపోటీగా ఉన్న చోట, కష్టంగా ఉన్న చోట. ఇవన్నీ ఎన్నికల్లో వాళ్ళ పద్ధతులు. అంతేగాని ఏ పద్ధతులు అనుసరించకుండానే, ఏమి చేయకుండానే ప్రతి పార్టీ అధికారంలోకి వస్తా, ఏ పార్టీ అయినా దాని పద్ధతులు దాన్ని అనుసరిస్తుంది. దానిలో భాగం అభ్యర్థులను మార్చడం. భయపడి అని చెప్పి ఛాలెంజ్ చేస్తా. బహుశా కేసీఆర్ గారు అదే పొరపాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి అదే సవాల్ చేశాడు కదా, అభ్యర్థులను మార్చకుండా రమ్మని చెప్పి అదే లిస్ట్ పెట్టుకొని. అదే పొరపాటు కేసీఆర్ గారు దానికి అదే లిస్ట్ ప్రకటించి తప్పు చేసుకున్నారు అనేది ఈ రోజు. ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావాలంటే అభ్యర్థులు అలాగే ప్రకటించవచ్చు, కానీ తిరిగి పాలకపక్షంగా ఉన్న వాళ్ళు చాలా సందర్భాల్లో యాంటీ ఇన్కంబెన్సీ అభ్యర్థి మీద కూడా ఉంటుంది, మొత్తం ప్రభుత్వం మీద కాకుండా. ఏంటంటే అభ్యర్థుల్ని మార్చడం పెద్ద అబ్జెక్ట్ చేయడం అనేది, ఛాలెంజ్ చేయడం అనేది అది అవసరం లేదేమో, అది అసలు అనవసరమైనటువంటి విషయం. అభ్యర్థులు మార్చుకుంటే ఆ పార్టీ ఇష్టాలు, ఆ పార్టీ ఇష్టం, అదేమి చట్ట విరుద్ధం ఏం కాదు కదా. ఆ పార్టీ పద్ధతిలో అది మార్చుకుంటుంది. పాపారావు గారు 10% 15% మార్చుకోవడం సహజం, మార్చుకోనివ్వండి. కానీ కాదు. 50% పైన మార్చుకోవడం అంటే అవునండి, ఎక్కువ మంది బాగాలేరని దానికి కాదని ఎవరున్నారు? బాగాలేదేమో, ఎక్కువ మంది ఆయనకి నచ్చలేదేమో, జనానికి నచ్చలేదేమో, కాదు. అవును, అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అన్ని కరెక్టే చేసింది, అభ్యర్థులంతా కరెక్ట్ గానే, గెలిచిన వాళ్ళంతా కరెక్ట్ ప్రవర్తించారని నేనే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కదా. గెలుస్తుందా లేదా అనేది ప్రశ్న అంతే. అల్టిమేట్ గా పార్టీ గెలుస్తుందా లేదా, సర్వే కరెక్టా కాదా, గెలవడానికి వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకుంటారు. అది నేను చెప్పేది. అంతేగాని అభ్యర్థులు మారుస్తారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదేమో, జనాలు కూడా వాళ్ళని తిరస్కరించాలనుకుంటున్నారేమో, సర్వే చేయించుకుని మార్చుకుంటున్నారేమో. మీరు చేయరా? రేపు పొద్దున ఎవరు చేయాలా? ప్రతి పార్టీ చేసే పని ఇదే. ప్రతి పార్టీ, మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీకేం పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు. మీకున్న సీట్లన్నీ యాంటీ ఇన్కంబెన్సీ దానిలో ఉండటానికి. లాస్ట్ టైం మీకు వచ్చిన స్వల్పమే కదా, 23. దానిలో ఉన్న వాళ్ళు ఎంతమంది? యాంటీ ఇన్కంబెన్సీ జనసేన ఒకటే మళ్ళీ అందరితో క్రాస్ టాక్ చేస్తున్నాను. సారీ, నేను జనసేన, టీడీపీ కాదు. సారీ, నేనండి అంటే ఓవరాల్ గా చెబుతున్నాను. మీకంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. మీరు వాళ్ళ తరఫున కూడా మీరు మాట్లాడుతున్నారు కదా, అందరి వదిలేసి మీరు మీ తరఫున మీరు మాట్లాడుకుంటే నాకే అభ్యంతరం లేదు. నేను మీతో ఆ విషయం టీడీపీ వాళ్ళతో మాట్లాడుకుంటాను. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ నేను కనపడేది, నేను అనేది ఒకటి. ఈ రోజు ఏమైనా టైమ్స్ నౌ సర్వేకు క్రెడిబిలిటీ ఉంది. ఉదాహరణ తీసుకోండి, ఇక్కడ మధ్యప్రదేశ్ చూడండి. మధ్యప్రదేశ్ లో మొన్న సర్వేలో బీజేపీకి 153 సీట్లు ఇచ్చింది 2023 ఎలక్షన్ లో. టైమ్స్ నౌ అండ్ ఈటీజీ సర్వే బీజేపీకి 153 ఇచ్చింది. యాక్చువల్ గా వచ్చినవి కూడా దరిదాపుగా అలాగే ఉన్నాయి. బీజేపీకి 163, కాంగ్రెస్ కి ఇచ్చింది 58 ఇచ్చింది, 66 గెలిచింది. బ్రహ్మాండమైనటువంటి పర్ఫెక్షన్ తో. నేను ఇంకా చూస్తున్నా ఒక్కోటి, కానీ నేను రాజస్థాన్ చూడటానికి కుదరలా. టైమ్స్ లో ఏమి ఇచ్చింది? రాజస్థాన్ అంటే 114 నుంచి 120 అని ఇచ్చింది. కరెక్ట్ గా ఇచ్చారు. మరి తెలంగాణ ఎలక్షన్ ఫెయిల్ అయ్యారు. ఛత్తీస్గఢ్ అయి ఉండొచ్చు. అందరం దాన్ని అంచనా వేయటంలో కొంచెం విఫలమయ్యాం. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ స్కామ్ ఏదో ఉంది కదా మామూలు, ఏది అది బస్తర్ ఏరియాలో అక్కడ కొంత వాళ్ళకి ఏదో వ్యతిరేకత వచ్చింది ఇంకో ఏరియాలో కూడా. తర్వాత తెలంగాణ సర్వే కూడా చూడండి. టైమ్స్ లో వీటికి సర్వేలో 2018లో కొంత తప్పుపోయారు. 2018లో 66 వస్తాయన్నారు బీఆర్ఎస్ కి. అయితే 66 కూడా గెలవడానికి సరిపోతాయి, కానీ 88 వచ్చినాయి. అదే అంచనా పొరపాటు. కానీ ఈసారి సర్వే చూడండి, కాంగ్రెస్ కి 60 to 70 వేశారు, 64 వచ్చినాయి కరెక్టే. బీఆర్ఎస్ కి 35 నుంచి 45 వేశారు, 39 వచ్చినాయి. అంటే ఇన్ని చోట్ల సర్వేలు తప్పయి ఒక టీడీపీ దగ్గరికి వచ్చేసరికి మాకు అందరు శత్రువులు అన్నట్టు, టీడీపీ జనసేన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సర్వే తప్పేశారంటే ఎట్లా ఉంటుంది? వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇందాక మిత్రులు చెప్పింది సైడ్ అవటానికి కాదు, ఒక జాతీయ సంస్థది టైమ్స్ నౌ అనే సంస్థ. ఎంత ఎవరు డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇస్తే వేరే పర్పస్కి ఎవరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు దేనికైనా. కానీ ఒకళ్ళు డబ్బులు ఇచ్చారని ఆ డబ్బులు మరి ఎవరు ఇవ్వలేరు. చాలా పార్టీలు ఇచ్చి సర్వే చేయించుకోగలం. అట్లా అంతకంటే సరిపోయిన పార్టీలు కూడా ఉన్నాయి లోకల్ స్థానిక పార్టీల్లో. టీఆర్ఎస్ చేయించుకోలేదా మనకు కావాలంటే? టీఆర్ఎస్ దగ్గర వచ్చిన ఫండ్స్ అఫీషియల్ ఫండ్సే వీళ్ళందరికంటే లోకల్ స్థానిక మన ప్రాంతీయ పార్టీల్లో బాగానే ఉన్నాయి కదా. టీఆర్ఎస్ దగ్గర కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా సర్వేలు వచ్చినాయి కదా. టైమ్స్ నౌ సర్వే కూడా వ్యతిరేకంగా వచ్చింది కదా. అందుకని మరి ఇవన్నీ మీరేంటంటే అందరూ కొనుక్కోగలరు కాబట్టి ఏంటంటే ఏదో వైసీపీ కొనుక్కుందని చెప్పడం ఇవన్నీ తేలిగ్గా ఉంటాయి. కానీ ప్రతిదానికి మనం చెప్పగలం కానీ చెప్పడం అనవసరం. రిజల్ట్స్ వచ్చినప్పుడు చూద్దాం అంతకప్పుడు. కానీ టైమ్స్ నౌ లాంటి సంస్థ తన దేశవ్యాప్త ప్రతిష్టను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో తగలబెట్టుకుంటుంది, పణంగా పెట్టుకుంటుంది అని నేను అనుకోను. రైట్. పార్థసారథి గారు, ఇక్కడ ఇదే ఫైనల్ గా తేల్చాల్సింది. ఇక కూటమి జట్టు అనేటువంటిది అయితే గనక ఒక 2014 రిపీట్ అవుతుంది, 2019 రిపీట్ అయితే విడివిడిగా పోటీ చేస్తే అదొక ఛాయిస్ ఉంటుంది. ఈ దఫా అట్లాంటి ఒక స్పష్టమైన ప్రణాళిక, మన తెలంగాణలో కూడా మీరు బీఆర్ఎస్తో కలిసి ఉన్నారన్నటువంటి ఫీలింగ్ ఓ పెద్ద సమస్య అయింది. ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ జనసేన అన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఏమన్నా విముక్తి కల్పించుకుని అగ్రెసివ్గా వెళ్ళగలుగుతారా లేదా?
సాయి గారు, దీనికి సంబంధించినటువంటి అంచనాలు జరుగుతూనే ఉంటాయి. ఏ సందర్భంలో చేయాలో మీకు మీకు మేము చాలా సార్లు అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వము తర్వాత ఒక టీం అనేటువంటి దానికి సంబంధించి ఏ రోజు అవసరమైతే అది చేస్తుంది అనేటువంటిది వాస్తవం. ఆ రోజు వరకు మేము ఏది ఉంది పరిస్థితి దాని గురించినే మేము మాట్లాడగలుగుతాం తప్ప అదేం మాట్లాడలేని అవకాశం తక్కువ. రెండవది ఏంటంటే, ఇక్కడ చాలాసార్లు సందర్భాల్లో ఇంతకుముందే అనుకున్నాం ఛత్తీస్గఢ్లో ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో అట్లాంటి ఫెయిల్యూర్ అవుతుంది ఇక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకున్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం అండి, మేము చాలా చోట్ల సర్వే చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ఎంపీ సీట్లలో మంచి మైలేజ్ ఉంది, బాగా ఓట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా మేము క్యాష్ చేసుకుంటాం అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఎవరి నుంచి లాగుతున్నారు మీకు వచ్చే ఓట్లు? టీడీపీ నుంచినా వైసీపీ నుంచినా? అది అలా ఉండకపోవచ్చండి, ఎందుకంటే ఈ రోజుల్లో టీడీపీ అంటే షిఫ్టింగ్ అదే కదా, కొత్త ఓటర్ రాడు మీకు, ఉన్న ఓటర్లో వస్తున్నారండి. నేను అనేది కొత్తగా రిజిస్టర్ అయిన ఓటర్ కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి వేసిన వాళ్ళే కదా మీకు రావాల్సింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాయి గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా వైఎస్ఆర్సీపీకి స్థానిక నాయకత్వం మీద లోపం ఉందనుకోండి, ఎవరికో ఒకరికి వెయ్యాలి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆలోచన చేస్తారు. తెలుగుదేశం యొక్క వాళ్ళు సెలక్షన్కి సంబంధించి వచ్చిందనుకోండి, ఆ తెలుగుదేశం యొక్క సెలక్షన్స్లో కూడా గతంలో వాళ్ళు ఎమ్మెల్యేస్గా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళలో ఏదైనా ఉండేటువంటి వ్యతిరేకం, వాళ్ళు తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా పనిచేయలేదు అనేటువంటి ఫీలింగ్, వీటన్నిటి యొక్క ఆధారంగా కూడా రకరకాలుగా జరుగుతాయి. ఈ రెండు పార్టీలకి ఓటర్సే మా దగ్గరికి వస్తారు. కానీ జరిగే అవకాశం ఎక్కడ ఉందంటే, ఎంపీల వరకు మాత్రం ఎక్కడ మీరు అడిగినా కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం, భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఏ విధంగా ఓట్లుగా క్యాష్ చేసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ, భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అది సక్సెస్ అయిందంటే మాత్రం 100% భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇంకొకటి కూడా రండి, నేను మొన్న ఒక విచిత్రమైనటువంటి వాదన ఒక పల్లె దాంట్లో విన్నా. అవును, ఖచ్చితంగా సార్ ఈసారి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే, రాష్ట్రంలో ఎవరైనా వస్తారేమో మీరు వదిలిపెట్టండి సార్, రాష్ట్రం నుంచి వచ్చే ప్రయోజనాలను ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ ఉండేటువంటి 25 మంది ఎంపీల్లో కూడా ఎవరు కూడా ఇంతవరకు ఉండేటువంటి ఎంపీలు ఎవరివి పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. కాబట్టి ఈసారి మేము బీజేపీకి ఇస్తే బీజేపీ ఎంపీల దగ్గర నుంచి కూడా మేము ఎక్కువగా రాష్ట్రానికి మాకు లాభం పొందే అవకాశం ఉంది కదా అనేటువంటి వాదనని కొంతమంది అక్కడ ఉండేటువంటి ప్రజలే తీసుకొచ్చారు. నేను ఇదే విషయాన్ని నేను మొన్న చెప్పాను, నేను మా యొక్క సమావేశాల్లో చెప్పాను. ఈ వాదాన్ని మేము తీసుకుని పోతాం, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేటువంటిది ప్రజల చేతుల్లోనూ భగవంతుని చేతుల్లో. మంచి పాయింట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఈ జట్ అనేదే అత్యంత కీలకమైనటువంటిది, 2014 రిపీట్ చేసేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను బీజేపీతో కలిసి వెళ్తున్నా అని చెప్తూ ముస్లిం సమాజానికి ఆయన పిలుపునిస్తూ, నేను బీజేపీతో వెళ్తున్నా కాబట్టి మీరు వేరేగా చూడాల్సిన అవసరం లేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. సో బీజేపీతో కలిసి వెళ్ళటం జరుగుతుంది, తెలుగుదేశంతో కూడా కలిసి వెళ్ళటం జరుగుతుంది. అంటే ముగ్గురు కలిసి వెళ్తారా ఎలా? కొంత సమన్వయం రావాల్సిన అవసరం ఉంది. బీజేపీకి నేను కేంద్ర అగ్రనాయకత్వం మధ్యలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అది సమన్వయం కుదిరిన రోజున ఓపెన్గా కుల్లాగా వెళతాము. అప్పటి వరకు కొద్దిగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. మా అవుతూ వారికి చక్కగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. ఫైనల్ గా శ్రీధర్ గారు, సర్వేల్ని నమ్ముకుంటారా, జనాన్ని నమ్ముకుంటారా? సార్ ఒకటండి, మేము దాదాపు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కూడా ప్రతి గడపని దాదాపు 6 సార్లు టచ్ చేశారండి. సో ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది స్పష్టంగా మాకు తెలుసు. శాంతి ప్రసాద్ గారు కానీ మిగిలిన వాళ్ళకి కానీ తెలియకపోవచ్చేమో, జగన్ గారి పాలసీనే గడప గడపకి వైఎస్ఆర్ అనేది 2012లో చేశాం మేము. 2012లో ఏ ఎమ్మెల్యే అయితే పర్ఫెక్ట్గా చేశాడో ఆ ఎమ్మెల్యేలు మొత్తం 2014లో గెలిచారు. 2017లో మళ్ళీ గడప గడపకి వైఎస్ఆర్ అనేది మళ్ళీ చేసాం. సో ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో వాళ్ళందరూ చేశారు. 2 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళాలి, మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేస్తున్నాను, ఎవరైతే పర్ఫామ్ చేయరో వాళ్ళని మారుస్తాను అని చెప్పి ఆ రోజే క్లియర్గా చెప్పారు. సో ఏ గడప దగ్గర ఏ ప్రాబ్లం ఉంది అనేది ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కూడా ఇందులో జగనన్న ఆరోగ్య సురక్ష కానీ ఇంకొక స్కీమ్ కానీ చేసినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎక్కడ
కంప్లైంట్స్ వచ్చినాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఎక్కడ ఎమ్మెల్యే అగ్రెసివ్గా సాల్వ్ చేశారు, లేదా ఎక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉంది, ఇలాంటివన్నీ చూసుకొని ఎలక్షన్కి వెళ్తున్నారండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ సర్వేలు ఇవన్నీ కూడా 2019 ముందు వచ్చిన సర్వేలకు కూడా ఇదే టీడీపీ టీము చాలా అగ్రెసివ్గా ఇవన్నీ ట్రాష్, మేము గెలుస్తున్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు రోజు, కౌంటింగ్ ముందు రోజు కూడా వచ్చి 151 సీట్లు మనకు వస్తున్నాయి, 150+ వస్తున్నాయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, యాజ్ వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి కూడా నీట్గా మనం ఏం జరుగుతుంది, మా లబ్ధిదారులు ఎవరు, మా ఓటర్లు ఎవరు, వాట్ ద చేంజ్ వీ హ్యావ్ బ్రాట్ ఇన్, ఆ చేంజ్ని చూపిస్తున్నాం. ఇప్పుడు జగన్ గారు ఒకటే అడుగుతున్నారండి, నేను వచ్చిన తర్వాత మంచి జరిగితే నాకు ఓటేయండి, మీ వాళ్ళ కన్నా రేపు మీకు బాగుంటుందనే నమ్మకం నేను కల్పించుంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అడగగలరా? 2014 నుంచి 2019 పాలన మేము రిపీట్ చేస్తామని అడగగలరా? అడగలేదు. ప్రభుత్వానికి చిన్న సూచన, నేను మచిలీపట్నంలో ఉంటాను, 2వ వార్డులో ఉంటాను, నేను కానీ మా ఇంటికి కానీ మా వీధిలోకి కానీ సంవత్సరం నుంచి ఒక్క నాయకుడు, వైసీపీ నాయకుడు, కింద స్థాయి నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి గడప కాదు కదా, ఏ గడప తిరగలేదు. రైట్. అది బహుశా మరి మీరు తలుపులు వేసుకొని ఉన్నారేమో, ఎవరో తెలియదు. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళదులే, నిద్రపోయినప్పుడు తప్ప. ఖచ్చితంగా ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఉంది. దాని ప్రకారమే క్యాండిడేట్స్ మారుస్తారు, లేకపోతే తీసుకొచ్చి ప్లాన్ చేస్తారు. కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంపీ నుంచి తీసుకొచ్చి ఆయనకి వైజాగ్ లో కాన్స్టిట్యున్సీ పనిచేయమని చెప్పారు వెలగపూడి రామకృష్ణ గారి మీద. లాస్ట్ 2 times ఓడిపోయాం మేము అక్కడ. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి, అది ఇవాళ మార్చలేదు. వి చేంజ్ 3 months బ్యాక్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు, శాంతి ప్రసాద్ గారు, పార్థసారథి గారు, పాపారావు గారు. ఇది పరిస్థితి. కొత్త సర్వేలు ఇక పైన ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి చర్చలకి తావిస్తాయి. అది ప్రయోజనం అవుతుందా, నష్టం అవుతుందా అంటే, అహంకారంతో ప్రవర్తిస్తే నష్టమవుతుంది, ఆలోచనతో ప్రవర్తిస్తే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఏం జరుగుతుందన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.